4 మార్క్ క్వశ్చన్ అమ్మ చూడండి బేబీ బుల్లెట్దే ఇది కూడా ఒకసారి చూడండి చాలా ఈజీ క్వశ్చన్ బట్ ఏంటంటే కొంచెం కాంప్లికేట్గా మనకు అనిపించవచ్చు సో జాగ్రత్తగా గమనించండి మీరు ఈరోజు ఇఫ్ ఏ బార్ బి బార్ సి బార్ ఆర్ నాన్ కోప్లానర్స్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2a plus 3b minus c 3a plus 4b minus 2c with the line joining the points a minus 2b plus 3c minus a minus 6b plus 6c. ఇప్పుడు ఏమడుగుతున్నాడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్ ఫైండ్ చేసి ఇంకో లైన్ జాయినింగ్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అన్నాడు ఇక్కడ. సరేనా? సో ఎలా చేయాలి ఏంటనేది ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఇచ్చిన దాన్ని లెట్ పి ఈక్వల్స్ టు క్యూ ఈక్వల్స్ టు అనుకున్నాను నేను ఇచ్చిన పాయింట్స్ని. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ పీ కామా క్యూ ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ టీ ఇంటూ పీ ప్లస్ క్యూ ఇంటూ టీ. ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ మనం. ఇప్పుడు ఏం చేద్దామంటే సబ్స్టిట్యూషన్ చేయాలి ఇక్కడ. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ టీ ఇంటూ పీ ఎంతమ్మా 2a ప్లస్ 3b మైనస్ సి ప్లస్ క్యూ ఇంటూ క్యూ ఎంత 3a ప్లస్ 4b మైనస్ సియా 2cయా అంతే మైనస్ 2c ఇక్కడ 2c రావాలి ఇంటూ టీ. సో దీన్ని ఇప్పుడు మల్టిప్లై చేద్దాం చూడండి. 1 ఇంటూ అంటే మొత్తము 2a ప్లస్ 3b మైనస్ సి అవుతుంది. ఇంకా మైనస్ 1 ఇంటూ చేసిన తర్వాత మైనస్ టీ ఇంటూ చేయాలి. ఇంకా మైనస్ టీ ఇంటూ అంటే మైనస్ 2at మైనస్ 3bt ప్లస్ ct ఇక్కడ కూడా ప్లస్ 3at ప్లస్ 4bt మైనస్ 2ct. మీరు టీ ముందు రాసుకున్న తర్వాతనే రాసుకోండి 2tc అట్లా అయినా కానీ మీ ఇష్టం ఎలా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ కోఎఫిషియంట్ కామన్ తీస్తున్నాను ఇక్కడ. ఏ కోఎఫిషియంట్స్ ఏమున్నాయి 2 ఉంది, నెక్స్ట్ మైనస్ 2t ఉంది, తర్వాత ప్లస్ 3t ఉంది. అర్థమైంది కదా? ఇక్కడ బి కోఎఫిషియంట్ కామన్ తీస్తున్నాను నేను. బి కోఎఫిషియంట్స్ ఏమున్నాయి 3 మైనస్ 3t ప్లస్ 4t ఉంది. ఓకేనా? నెక్స్ట్ సి కోఎఫిషియంట్ కామన్ తీస్తున్నాను -1 ప్లస్ t మైనస్ 2t. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనం ఇక్కడ a ఇంటూ 2 ప్లస్ టీ ప్లస్ బి ఇంటూ 3 ప్లస్ టీ ప్లస్ సి ఇంటూ -1 మైనస్ టీ. సో దీన్ని ఇప్పుడు ఈక్వేషన్ 1గా అనుకుంటాను నేను. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మా, వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆల్ఫా కామా బీటా అనుకున్నాను. ఎందుకంటే పైన పీ కామా క్యూ అనుకున్నాను కాబట్టి ఇక్కడ ఆల్ఫా బీటా అనుకున్నాను. ఈజ్ ఆల్ఫా ఈక్వల్స్ టు a మైనస్ 2b ప్లస్ 3c తీసుకున్నాను. బీటా ఈక్వల్స్ టు a మైనస్ 6b ప్లస్ 6c తీసుకున్నాను. మన ఫార్ములా వచ్చి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎస్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎస్. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయాలి మనం. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎస్ ఇంటూ a మైనస్ 2b ప్లస్ 3c ప్లస్ ఎస్ ఇంటూ బీటా వచ్చి a మైనస్ 6b ప్లస్ 6c. ఓకేనా? ఇప్పుడు చూడండి 1తో మల్టిప్లై చేస్తే a మైనస్ 2b ప్లస్ 3c, తర్వాత మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ sa ప్లస్ 2bs మైనస్ 3cs ప్లస్ as మైనస్ 6bs ప్లస్ 6cs. ఇక్కడ దాకా అర్థమైంది కదా? సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కామన్ తీసుకుంటే 1 మైనస్ ఎస్ ప్లస్ ఎస్, తర్వాత బి కామన్ తీసుకుంటే -2 ప్లస్ 2s మైనస్ 6x ప్లస్ సి కామన్ తీసుకుంటే 3 మైనస్ 3s ప్లస్ 6s. ఇక్కడ చూడండి ఇప్పుడు a ఇంటూ 1 ప్లస్ b ఇంటూ -2 మైనస్ 4s ప్లస్ సి ఇంటూ 3 ప్లస్ ts. ఓకేనా? 3s అయితే ఏమవుతుంది ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 2గా అనుకుంటాను నేను. ఇప్పుడు ఈక్వేషన్ 2గా అనుకున్న తర్వాత రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేసుకుంటాను. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేసుకుంటాను. 1 ఈక్వల్స్ టు 2 రాసుకుంటాను. సో 1 ఈక్వేషన్ ఏంటి ఫస్ట్ 2 ప్లస్ టీ ఇంటూ ఏ ప్లస్ 3 ప్లస్ టీ ఇంటూ బి ప్లస్ -1 మైనస్ టీ ఇంటూ సి ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ -2 మైనస్ 4s ఇంటూ బి ప్లస్ 3 ప్లస్ 3s
ఇంటూ సి. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ ఏ వాల్యూ టీ వాల్యూ ఎస్ వాల్యూ ఫైండ్ చేయాలి ఇప్పుడు మనం. ఓకేనా, కంపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఏం లేదు, కోఎఫిషియంట్స్ ఏ కోఎఫిషియంట్ రాసుకుంటున్నాను. 2 + t = 1. నెక్స్ట్ 3 + t అవసరం లేదు, ఇంకా ఏ కోఎఫిషియంట్ కంపేర్ చేసుకుని 3 + t బి కోఎఫిషియంట్ కంపేర్ చేసుకుంటున్నాను. 3 + t = -2 - 4s. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి -1 - t = 3 + 3s. దీంతో యాక్చువల్గా అవసరం లేదు, నేను రాశాను ఊరికనే. ఇప్పుడు టీ వాల్యూ ఎంత అవుతుంది చూడండి ఇక్కడ. t = 2 - 1 -1 - 2 కదా, 1 - 2. సో t = -1. ఈ -1 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3 - 1 = -2 - 4s. ఇక్కడ ఏమవుతుంది, 2 = -2 - 4s. ఇప్పుడు ఈ సైడ్ని తీసుకెళ్తే దీన్ని 2 + 2 = 4s - 4s. జాగ్రత్తగా చేయండి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు. -4s. సో s = -4/4 అవుతుంది. ఇది ఇట్లా ఈ సైడ్ వస్తే క్యాన్సిల్ చేస్తే s = -1. s వాల్యూ -1 వచ్చింది, t వాల్యూ -1 వచ్చింది. ఓకేనా, చూడండి రాసుకోండి ఇక్కడ. t = -1, s = -1. ఫైనల్గా ఏం చేయాలి ఇప్పుడు మనం, సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏదో ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను, 1లో చూస్తాను ఇప్పుడు. సరేనా, t = -1, s = -1 అని చెప్పి సబ్స్టిట్యూట్ t = -1, s = -1 in 1. ఇప్పుడు 1 రాసుకుందాం. r = a × 2 + t + 3 + t × b + c × -1 - t. ఇప్పుడు చూడండి అమ్మ, సబ్స్టిట్యూషన్ చేస్తే a × 2 - 1 + 3 × -1 ఒక్క నిమిషం, సారీ ఇక్కడ మిస్టేక్ అయింది. 3 - 1 × b + c × -1 -1. ఏమొస్తుంది చూడండి, a × 2 - 1 అంటే a, ఇది 2b వస్తుంది. ఇక్కడ -1 + 1 0 అవుతుంది. సో r = a + 2b. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి ఇప్పుడు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ యాజ్ a + 2b. అర్థమైంది కదమ్మా, చాలా ఈజీ క్వశ్చను. కొంచెం జాగ్రత్తగా ఈ సింప్లిఫికేషన్స్ చేసుకోవాలి మీరు. ఇక్కడ మనం ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడే మిస్టేక్ అయ్యేది ఈ ప్రాబ్లం చాలామందికి. ఆ సబ్స్టిట్యూషన్ జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా.